అమ్మ ఎట్లా చూస్తూ ఉన్నారు మీ పార్టీ అధినేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి మరోసారి కూడా సిట్ ముందుకు రావాలని నోటీసులు ఇచ్చారు, వాటిని ఎలా చూస్తూ ఉన్నారు? గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న నాటకాలన్నీ ఈరోజు ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఇవంతా డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళ గవర్నమెంట్ మొత్తంగా ఫెయిల్యూర్ అయిపోయింది కాబట్టి ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పలేని దుస్థితిలో ఉండారు కాబట్టి ఈరోజు బట్టకాల్సి నెత్తినేస్తున్నారు. ఈరోజు వాళ్ళు చేస్తున్న అరాచక ప్రభుత్వం చూస్తుంటే వాళ్ళనే జనాలు చీత్కరించే పరిస్థితి వచ్చేసింది. ఈరోజు కేటీఆర్ గారికి వాళ్ళు యాక్చువల్గా నోటీస్ ఇచ్చారు. ఆయనే చెప్పారు సిట్టి లేదు, లట్టు లేదు, పుట్టు లేదని. అలాగే ఏమీ లేదు కాబట్టి ఈరోజు ఆయన కడిగిన ఆణిముత్యంలాగా బయటకు వస్తాడు. ఆయన కేసు హైకోర్టు, సుప్రీంకోర్టు వాళ్ళందరూ కొట్టేసినా కూడా ప్రభుత్వానికి ఏం అధికారం ఉందని మేము నిలదీస్తున్నాం. మీకు ఏం అధికారం ఉంది? ఒకసారి అంటే న్యాయస్థానం కన్నా మీరు అతీతులా? మీరేమన్నా న్యాయస్థానంలో ఉన్న జడ్జెస్ కన్నా మీరు అతీతులా? హైకోర్టు, సుప్రీంకోర్టు వాళ్ళు మిమ్మల్ని స్క్వాష్ చేస్తే, కేసు కొట్టేస్తే ఈరోజు మళ్ళీ పిలిచి సిట్టండి. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ మీరు చేస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అడగదలుచుకున్నాను, మీరు ఏదన్నంటే ప్రజల్లో వెళ్ళండి, అభివృద్ధి చేయండి. ఈరోజు మీరు అనుకున్న 6 గ్యారెంటీలు ప్రజల్లో ఇవ్వండి, అప్పుడు జనాల మన్నలు పన్నండి. ఈ డైవర్స్ పాలిటిక్స్ అన్నీ ఆపేసి ఈరోజు హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి ఇచ్చినంత మాత్రాన మీ తాటాకు చప్పుళ్ళకి ఎవరు భయపడే పరిస్థితి లేదు. ఇంకోటి మేము అందరూ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే 2 ఏళ్లలో ఇంత చెత్త, ఇంత అరాచకం, ఇంత మోసం, ఇంత వెనుకబాటుతంగా గవర్నమెంట్ నడిపిన ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాను, మీరు ఒక మారువేషంలో వెళ్ళండి, తెలంగాణ మొత్తం తిరగండి. తెలంగాణలో ప్రజలు మిమ్మల్ని ఎలా చీత్కరిస్తున్నారు చూడండి. మీరు ఓన్లీ ఒక టీషర్టు లాగేసుకొని మెస్సీతో పరిగెత్తండి తప్ప అంతకు మించి మీరు చేసేది ఏమీ లేదు. ఎందుకంటే తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసినాక ఈ 2 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ముఠాయి నాయకుల తగాదాలకే పరిమితం అయిపోయింది. కాబట్టి ఫస్ట్ మీ ఇల్లు చక్కదిద్దుకోండి, మీ సమస్యలు ఫస్ట్ ఇల్లు చక్కదిద్దుకోండి, తర్వాత బయటకు వచ్చి మీరు నీతులు చెప్తారు. కానీ ఇలాంటి పరిస్థితి మేము చేస్తున్నందుకు, మీలాంటి వాళ్ళు తెలంగాణకు ముఖ్యమంత్రి అయినందుకు మేమందరం సిగ్గుపడుతున్నాం. మహిళలు బాధపడుతున్నారు, విద్యార్థులు బాధపడుతున్నారు, రైతులు బాధపడుతున్నారు. ఈరోజు మీరు ఏ దుస్థితిలో ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు కేటీఆర్ గారికి ఇచ్చినంత మాత్రాన ఎవ్వరు భయపడే ప్రసక్తే లేదు. ఊరికే పోతారు, కూర్చోబెడతారు, లోపల వచ్చేసేమో మళ్ళీ ఫోన్లు చేసుకుంటారు, మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తారు. ఇంత దౌర్భాగ్య ప్రభుత్వం నడపడం కన్నా, ఎందుకంటే మీ మినిస్టర్లే మిమ్మల్ని చీత్కరిస్తున్నారు. ఈరోజు మీ మినిస్టర్లే మీ మీద గళం ఎత్తారు, మీ మినిస్టర్లే ఈరోజు ఢిల్లీకి వెళ్ళి మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఒక నాయకుడు అంటే కుటుంబ పెద్ద, ఒక రాష్ట్రానికి సీఎం అంటే కుటుంబ పెద్ద. మీరు నాయకుడై ఉండి, కుటుంబ పెద్ద అయి ఉండి, మీరు మీ కుటుంబాన్ని చక్కదిద్దుకోలేనప్పుడు మీరు రాష్ట్రాన్ని ఏం చదువుకున్నా? నేను అనుకున్నా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను, సిగ్గుచేటు ఇటువంటి ప్రభుత్వాన్ని నేను నడుపుతున్నాను. సిగ్గుచేటు. కేవలం ఆమ్యామ్యాల కోసం, సూట్ కేసుల కోసం మీరు మాత్రం కేవలం ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. కాబట్టి మీ హెచ్చరికలకి మీ దానికి మీరు హార్వర్డ్లో పోయి చదువుకొని ఆ డిగ్రీ చేతికి తెచ్చుకుంటారో, ఆ పడేస్తారో, ఇటువంటి చెత్త రాజకీయాలు చేయకుండా మీరు ప్రభుత్వాన్ని నడపాల్సిందిగా. మీకు ఊస్టింగ్ ఆర్డర్ తొందరలో ఉంది, తొందరగా మీరు ఊస్ట్ అయిపోతారు అనేది మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అదే కానీ జరిగితే ప్రభుత్వం బాగుంటుంది. నికాసైన కాంగ్రెస్ వాళ్ళందరూ బాధపడుతున్నారు కాబట్టి నికాసైన కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ఒక్కరూ మీ చేష్టలకి విసిగి వేసారిపోయారు. కాబట్టి మీరు ఇప్పటికన్నా మారండి, మారువేషంలో తిరగండి, తెలంగాణ ప్రజల గళం నాడేదో తెలుసుకోండి, ప్రభుత్వాన్ని నడపాల్సిందిగా. ఫోన్ ట్యాప్ చేసిన విషయాలు చెప్పారు కదా, ఎట్లా చూస్తాను? ఏమండి మరి అదే నిన్న కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడున్న శివధర్ రెడ్డి గారు అప్పుడు ఉన్నారు కదా, మరి ఆయనే చెప్పాలి ఎవరో ఫోన్ ట్యాపింగ్. గవర్నమెంట్ నడిపేటప్పుడు గవర్నమెంట్ కోసం, సురక్షితం కోసం, లేకపోతే వాళ్ళకున్న సమస్యలు ప్రాబ్లం కోసం ఎన్నో కేసులు, ఎన్నో ఇష్యూస్ నడపాల్సి వస్తాం. అప్పుడు మరి ఈరోజు శివధర్ రెడ్డి గారిని డైరెక్ట్ అడగచ్చు కదా, డీజీపీ గారిని అని నిన్న కేటీఆర్ గారు అడిగారు. కాబట్టి సొంత అల్లుళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారా? కవిత గారు ఇన్నాళ్ళు చెప్పండి, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారని కవిత గారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు సొంత తండ్రి మీద, అన్న
అన్న మీద బావ మీద మీరు ఇటువంటి అపవాదాలు వేస్తున్నారు కాబట్టి అది మంచిది కాదు. ఆడపిల్ల ఎప్పుడు పుట్టింటికి అనుకూలంగా ఉండాలి తప్ప ఎవడో చెప్పిన మాటలు విని ఇప్పుడు కొత్తగా వచ్చి మీరు విచారణ పార్టీ మార్చేసి మీరు మాట్లాడడం సమంజసం కాదు. ఇది మంచిది కాదు. మీరు ఇలాంటి పద్ధతులు కానీ ఫాలో అవుతే మీకు వచ్చే పిల్లలు కూడా మీ మీద తిరగబడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి కవిత గారు ఇప్పటికైనా మార్చుకోండి. మీ మీద కుట్ర జరుగుతుంది. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేశారు. ఈరోజు మిమ్మల్ని ఒక బాణంలాగా వాడుతున్నారు. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.